కృష్ణం వందే జగద్గురు. సమస్త సద్గురులకు ఆత్మపూర్వక ప్రణామం. ఈరోజు వైకుంఠ ఏకాదశి, దీనిని ముక్కోటి ఏకాదశి అని మనం పిలుచుకుంటాం. ఈరోజు ప్రతి ఒక్కళ్లకు ఎంతో ఇష్టమైన రోజు. అన్ని దేవాలయాలు పూర్తి భక్తులతో నిండి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను, వెంకటేశ్వర స్వామి ఆ టెంపుల్ దేవాలయం శక్తులైన పట్టి శ్రీరాముల విగ్రహం వరకు నేను ఇప్పటికీ కూడా మరి ఉదయం నుంచి ఎంతంగా ఉండేదో. ఈరోజు ఉత్తర ద్వారంలో వెళితే మోక్షం వస్తుంది, జన్మరాహిత్యం వస్తుంది అని శాస్త్ర రచన. దేవాలయంలోని ఉత్తర ద్వారం కూడా మనం వెళితే ఆ జీవికి మోక్షం వస్తుంది అనేది శాస్త్ర వచనం. ఇది నిజమే, ఇది సత్యం. శాస్త్రంలో ఏం చెప్పారు అది సత్యమే. సత్యం చెప్పేదే శాస్త్రం. కనుక ఆ శాస్త్రం ప్రకారం మనం దేవాలయం వెళ్తాం. ఉత్తర ద్వారం గుండా ప్రవేశిస్తాం. వారి మనసుతో హాయిగా ఆనందంగా. నాకు అతి త్వరగా ఉత్తర ద్వారం గుండా వెళ్ళే అవకాశం వచ్చింది. ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్లో బస్సులు కూడా ఉంటారు. ప్రధానమైన ఆలయాలు ఉండరు. నాకు ఈరోజు ఆవిడ చెప్పింది, ఈరోజు ఇప్పటికీ సార్ నేను మధ్యాహ్నం 3 గంటలకు ఇప్పటికీ కాస్త కాపు కోల్డ్ ఉంది. ఈరోజు తిరిగి మనం చాలా జరుపుకోవాలి, సత్సంగం జరుపుకోవాలని ఉద్దేశంతో వచ్చాను. ఈరోజుని వృధా చేసుకోవాలని మనము ధ్యాన కేంద్రం తప్పకుండా తెరవాలి. మనమందరూ కలవాలనే ఉద్దేశంతో మీకు ఘాటుగా పెట్టడం జరిగింది. మెసేజ్ చూసుకున్నారు అందరూ. ఆవిడ మధ్యాహ్నం 3 గంటలకు కలిసింది. ఈరోజు ఇంకోటి ఏకాదశి. అవును, ఇప్పటికీ 16 దేవాలయాలను కవర్ చేశాను సార్ నేను. 16 దేవాలయాలు ఉత్తర ద్వారం పెట్టాను. నా జన్మ ధన్యమైంది. ఈ మరి సాయంత్రం కనీసం 10-15 కవర్ చేసుకోవాలి సార్. ఈ గుడిలో గ్రేట్ గ్రేట్. శాస్త్రవచనం అంటే అయితే మనం అన్ని దేవాలయాలకు వెళ్తాం, అన్ని
అన్ని దేవాలయంలో ఇంటర్ ద్వారం వెళ్తాం, మనకు అందుబాటులో ఉన్న దేవాలయం వెళ్తాం. మన ఈ దేహ దేవాలయంలోకి వెళ్ళాం. మన ఈ దేహ దేవాలయంలో ఒక ఉత్తర ద్వారం ఉంది. ఈ దేవాలయం మర్చిపోతున్నాం. 0.1% ఏమన్నా, 0.001% ఏమన్నా మనలో ఉత్తర ద్వారం ఉంది అని తెలుసుకుంటారేమో. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దేవాలయంలో అరేంజ్ చేసిన ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్తారు. ఎలా వెళ్తారు? ఉత్తరం నుంచి దక్షిణం వెళ్తారు, అక్కడి నుంచి తూర్పు తిరుగుతారు, మరి అక్కడి నుంచి దక్షిణాగ్నేయం వెళ్తారు. ఇలాగా యూ షేప్లో వెళ్తారు. తిరిగి ఉత్తరం వరకు అడిగి అలా గౌరేసి కలిగి ఏ దేవాలయంలో అలాగే. మరి దేవగురు దేవాలయంలో కూడా ఒక ఉత్తర ద్వారం ఉంది. ఈ దేవాలయంలో వెళుతామనే ఆలోచనే రాదు. మన ఈ దేవాలయం ఉన్న స్పృహ ఉంటే కదా. దేవో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. అజ్ఞాన నిర్మాల్యం సోహం భావే పూజయే. మనకు చెప్పినట్టు దేవో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. ఈ దేహమే దేవాలయము, ఈ దేహమే ఒక దేవాలయము. అందులో ఉన్న జీవుడే సనాతనమైన దేవుడు. అంటే ఆది నుంచి ఉన్నవాడు, సృష్టి ఆరంభం నుంచి ఉన్నవాడు. సనాతన దేవుడు అంటే సృష్టి ఆరంభం నుంచి ఉన్నవాడు. అటువంటి ఆ దేవుడిని నువ్వు దర్శించుకోవాలి. చేసి అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానమే నిర్మాల్యం అంటే మనం పూజా గదిలో కానీ దేవాలయంలో కానీ ముందు రోజు పెట్టిన పూలు, అన్ని రకాల పూజా ద్రవ్యాలన్నీ కూడా మొత్తం రోజు ఏం చేస్తారు? నిర్మాల్యం తీసేస్తారు. అన్నీ తీసేసి శుభ్రం చేస్తారు. మరి ఆ రోజు అభిషేకం చేసి మరి శుభ్రంగా మరి నూతన వస్త్రాలు అలాగే పూలు అన్నీ పెడతారు, మరి పూజ చేస్తారు. కానీ శాస్త్రమే చెప్పింది జగేసి అజ్ఞాన నిర్మాల్యం. ఆ దేవునికి నువ్వు క్రితం రోజు పెట్టినట్టు పూలని తీసేస్తే అది నిర్మాల్యమని, బాహ్య నిర్మాల్యం తీసేస్తున్నావు. నీలో జన్మ జన్మలుగా, వేల లక్షల జన్మలుగా నీలో పేరుకుపోయిన ఆ అజ్ఞానమనే నిర్మాల్యం ఎప్పుడు తీసివేస్తావు? జగత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయే. ఎలా పూజ చేయాలి? సోహం భావేన, అది నేనే. ఆ జీవుడు, ఆ దేవుడు నేను. అది నేను, ఆ జీవుడు నేను, ఆ దేవుడు నేను, ఆ పరమాత్మ నేను అనే భావన చేత నువ్వు పూజన చేయి. మరి మనకు 9 ద్వారాలు ఉన్నాయి. 2 అధోల ద్వారాలు, మిగిలిన 7 మొత్తం మన యొక్క ఈ శిరస్సులో ఉన్నాయి. అధోల ద్వారాలు
మూత్రద్వారము, మలద్వారము 2 అధోద్వారాలు. మిగిలిన 7 ద్వారములు ఈ శిరస్సులో ఉన్నాయి. నోరు, 2 నాసికారంధ్రములు, నేత్రములు, 2 కర్ణములు. 2, 2, 4, 2, 6, 1, 7, 8, 9. ఈ 9 ద్వారములు కూడా 9 ద్వారముల్లో 3 ద్వారములు చాలా హాని చేస్తాయి. 3 ద్వారములు ఏవి అంటే మలద్వారం, మూత్రద్వారం, ప్రధానమైన ఈ నోరు. ఇవి తమస్సుకు చిహ్నాలు, తమస్సుకు ప్రతీకలు. మరి 3 ఏది అంటే నాసికలు. ఈ నాసికన్న ఈ కన్ను, ఈ 2 కూడా, ఈ 2 4 రజోగుణం ప్రతీకలు. నాసిక కాస్త సత్వగుణానికి ప్రతీక అవుతుంది. నాసిక ఈ 9 ద్వారములు మనలో ప్రధానంగా 2 గుణాలను, తమో గుణము, రజో గుణములను బాగా ప్రకోపింపచేస్తాయి. సత్వగుణమును మనకు లేకుండా చేస్తున్నవి ఇవియే. సత్వగుణం మనలో రావడానికి దేవుడిని తెలుసుకోవాలి, దైవం తెలుసుకోవాలి, దైవమును పొందాలి అన్నది ఆ సత్వగుణం. ఈ 2 మనకి ఎవరిస్తారు? ఈ సత్వగుణం ఎవరిస్తారు? నాసికలు ఇస్తాయి, కళ్ళు 2 మూసుకున్నప్పుడు. మరి ఈరోజు ఎందుకు ముక్కోటి ఏకాదశి? ఇది ఏమాసం? ఇది పుష్యమాసం. దీనికి ధనుర్మాసము ఉంటారు. ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి మనకు వైకుంఠ ఏకాదశి. ఈ దీనికి ఎందుకు వచ్చింది ఇలాగా? శ్రీ మహావిష్ణువు అత్యంత శక్తివంతమైన 2 రాక్షసులను సంహరించినాడు. వారి పేర్లు మధుకైటవులు. ఇది మనకు విష్ణు పురాణంలో ఉన్నది. ఈ మధుకైటవులు అనే రాక్షసులు సృష్టి ఆరంభం నుంచి ఉన్నవాడు. సృష్టి ఆరంభంలోనే ఉన్నారు. వాడు ఎలాంటి మనం కోరుకున్నాడు? మరణమే ఉండకూడదు, ఇచ్చామరణం కోరుకున్నాడు. మరణమే ఉండదు కాదు, ఏం కోరుకున్నాడు? ఇచ్చామరణం కోరుకున్నాడు. అంటే వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణం పొందాలి. ఎవరన్నా కోరుకోని మరణాన్ని కోరుకుంటారా? ఉదాహరణకు మనకి ఎవరన్నా ఇచ్చామరణం ఇచ్చారనుకోండి, నిత్య యవ్వనముతో, సంపూర్ణ ఆరోగ్యముతో, ఆయుర ఆరోగ్యాలతో, సంపదతో నీకు ఇచ్చామని ఇస్తున్నాను అని చెప్పాను. ఆ జీవి ఏం కోరుకుంటాడు? 100 సంవత్సరాలు కాదు, ఇంకా ఎన్ని ఏళ్ళు. ఎందుకంటే వృద్ధాప్యం వస్తే వాడు ఆ వృద్ధాప్యంలో వచ్చే బాధ తట్టుకోలేక నేను మరణించాలనుకుంటాడు. వృద్ధాప్యం రాకముందే ఏదైనా జబ్బులు ఉంటే మరణం, ఈ జబ్బులో బాధపడే కన్నా మరణించేది బెస్ట్ అనుకుంటాడు. నీకు వృద్ధాప్యము లేదు, అనారోగ్యము లేదు, కొని దారిద్ర్యమంతా కష్టమైంది మనకు లేదు, ధనం లేకపోవడం. నీకు ధనము ఉంది, ఇంకా మాట్లాడు కోరుకుంటాడా? చావు కోరుకుంటాడా? వాళ్ళు అదే కోరుకున్నారు. ఎవరు? మధుకైటవులు. అన్నీ ఉండాలి, మనకు సమస్తము ఉండాలి, వ్యక్తి ఇబ్బందిగా ఉండాలి, ధనం ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి, ఇచ్చామరణం కావాలి. తథాస్తు అని దుర్గాదేవి చేసి
మరి వారిని ఎలా సంహరించాలి? అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను ఇచ్చామని కోరుకున్నాను, చాలా సంతోషమైంది. మీరు మనలో వరం కోరుకోండి, ఇస్తాను అన్నాడు. వారికి అహంకారంతో వాళ్ళు ఏమన్నారు? నేనే నీకు వరం ఇస్తాను, నేనే నీకు వరం ఇస్తాను, నువ్వే కోరుకో అన్నారు. చూడండి, ఆ మధుపైటములని రాక్షసుడు వారి యొక్క వరగర్వం చేత శ్రీ మహావిష్ణువుకే వరం ఇస్తాను, కోరుకోరు. అప్పుడు ఈ శ్రీమంతుడు ఏం చేశాడు? నీకు ముక్తిని ఇస్తున్నాను అని చెప్పాడు. నీకు ముక్తిని ప్రవేశించి ఉత్తర ద్వారం గుండా మీరు రండి, నీకు ముక్తిని ఇస్తున్నాను. వీరేమన్నారు? అదే మాకు నీరు లేని చోట మాకు మరణం కావాలి అని కోరుకున్నారు. ఎక్కడ? నీరు లేని చోట. సృష్టి ఆరంభంలో ఏముంది? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎక్కడ చూసినా నీరే ఉంది, భూమి ఏదైతే కనబడలేదు. కాబట్టి నీరు లేని చోట మరణం సంభవించాలి అని కోరుకున్నారు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటి? అంతా నీళ్ళే ఉంటాయి కాబట్టి భూమి మేము తినిపించే ఉంటాం. మన ప్రతిభావేశం ఏం చెప్పాడు? సరే తలా వస్తూ ఉన్నాడు. మరి వాటిని సంహరించాడు. ఎలా సంహరించాడు? నీరు లేని చోట సంహరించాడు. భౌతికమైన నీరు కాదు, మనకు భౌతికమైన నీరు ఉంటుంది. మనకు ఏముంది? శాస్త్రంలో ఏముంది? శ్రీ మహావిష్ణువు తన ఊరువుల మీద అంటే తొడల మీద కూర్చోబెట్టుకొని మనం సంహరించాడు. అక్కడ నీళ్ళు ఉండవు కదా అలా అతి పెద్దదిగా తిరిగి వారిని తన ఉరువుల మీద ఆ మధు అనే వాడిని మధు అనే రాక్షసుని సంహరించాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుకు మధుసూదనుడు అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువుకు మధుసూదనుడు ఎందుకు పేరు వచ్చింది? మధు అనే రాక్షసుని సంహరించాడు. కైటకుడిని సంహరించినందుకు మరొక పేరు వచ్చింది. ఇది మనకు ఎక్కడా కనబడదు ఈ పేరు. కైకేయజిత్ శ్రీ మహావిష్ణువుకు మరొక పేరు ఉంది. ఇది ఎక్కడ మనకు కనబడదు, అసలు కనుమరుగైపోయింది ఈ పేరు. ఏమిటి ఈ మధుకైటములు? మధు అనగా రెండు అర్థాలు ఉన్నాయి. రెండు అర్థాలను మనం వివరించుకుందాం. మధు అనగా తేనె, తేనెకి మధు అని పేరు. కైటభం అనగా కీటకం, కైటభం అనగా కీటకం. కీటకము దేని ఆశిస్తుంది? మకరందాన్ని, తేనెను ఆశిస్తుంది. ఈ తేనెను వస్తుంది, వీటిని సంహరించినాడు అని అర్థం. కానీ మరొక అర్థమే సరైన అర్థం. మధు అన్నదానికి మరొక అర్థం ఏంటి అంటే తమస్సు, చీకటి. తమస్సు అంటే చీకటి లేదా అజ్ఞానము. మధు అనే పేరుకు అర్థమేంటి? అజ్ఞానము. మనం చాలా మంది మధుసూదనాన్ని పేరు పెడుతున్నాను, కానీ పిలిచేది పిలుస్తున్నాము. ఆ వ్యక్తిని మధు 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 అని పిలుస్తారు. అంటే అజ్ఞాని అజ్ఞాని అజ్ఞాని. మధులు మధుని వాళ్ళు మధుమతి అని పిలుస్తారు. మతి వెళ్ళిపోతుంది. అక్కడ మధుమతి అంటే అర్థమేంటి? అమృతులు పెట్టి జ్ఞానం కాదు అని అర్థం. మధుమతి పేరేంటి? అమృత తుల్యమైన జ్ఞానం కలది. ఆ మతి వెళ్ళిపోతుంది, మధు ఉంటుంది, జ్ఞానం పోయింది, అక్కడ అజ్ఞానమే ఉంది. మధు మధు గురించి వాళ్ళు అజ్ఞానం చేస్తున్నారు. మరి
కైతవం అంటే రజోగుణం. మధు అని దానికి మరొక పేరు ఉంది, మరొక అర్థం ఉంది, నేను. మధు అంటే అర్థం ఏంటి? నేను. కైతవం అంటే నాది. నేను నాది అనే రెండింటికి సంబంధించిన వాడు విష్ణువు. ఎలా రమ్మన్నాడు? మీరిద్దరు ఉత్తర ద్వారం గుండా వస్తే శ్రీమహావిష్ణువు అంతటి వాడే ఎదురెళ్ళి వాళ్ళని పిలుచుకొచ్చినాడంట. వైకుంఠంలో పిలుచుకున్నాడు. వీరు శ్రీ మహావిష్ణువు యొక్క పవర్ ఏంటో తెలుసుకుందాం. మాకన్నా గొప్ప వాళ్ళ వీళ్ళు ఈయన. సరే, ఆయన చెప్పిన ప్రధానంగానే ఉత్తర ద్వారం గుండా వెళ్తాం, చూద్దాం ఏం జరుగుతుందో. వెళ్ళారు, అయిపోయింది మన పని. శ్రీమావిష్ణువు వాళ్ళని పిలుచుకెళ్ళారు. అంటే నేను నాది అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది. ఆనాడు ఆ ఇద్దరికే ఉంటే వాళ్ళు చెప్పారు, ఆ మోక్ష సామ్రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు, స్వామి మేమైతే మీరేం రాగలిగినాం, మీ యొక్క సహాయం చేయటం మీరు చూపించిన ఉత్తర ద్వారం గుండా మేము రాగలిగినాం కాబట్టి మీ దగ్గర చెందుతూ వెళ్ళాం. కానీ మా అంశ మాత్రము సమస్త మానవాళిలో ఎప్పటికీ ముందు ఉంటుంది అని చెప్పి శ్లోకం. మా అంశం మాత్రము చావదు. చూసారా? మేమిద్దరూ మీ దగ్గరికి వచ్చినా మోక్షం పొందిన మా అంశం మాత్రం చావదు. వచ్చిందా? అందరిలో ఏముంది? నేనుంది. నేను అన్నది మధు, నాది అన్నది కైతవం. కీటకం తిరుగుతూనే ఉంటుంది. ఆ మధు అన్నది ఎంత తీయగా ఉంటుందో, అంటే నేను అన్నది అంత తీయగా హాయిగా ఉంటుంది. ప్రతిదానికి మనం ఏం చెప్పుకుంటాము? నేను చేసిన, నేను పొందిన, నేను ఇచ్చిన. ప్రతిదానికి ఆ నేను అన్న పదాన్ని చేరుస్తారు. అంటే మరి ఇప్పటికీ ఆ రాక్షసాంశం మనలో ఉందా లేదా? ఎప్పుడు చెప్పుకుంటాం వాటిని? ఆ కైతవం ఇంకొకటి, నాది. నేను వెంటనే ఏమవుతుంది? నాది. ఈ రెండు చచ్చిపోయినప్పుడే నీకు మోక్షం ఉంది. మరి ఆ రెండు ఎలా చెప్తాయి? ఒకటి తమో గుణము, రెండోది రజో గుణము. ఈ రెండు సంహరించాలి అంటే మనలో ఉన్న ఉత్తర ద్వారము, ఈ పైకి ఇక్కడి నుంచి కిందకి దక్షిణ ద్వారం, ఇది ఉత్తర ద్వారం. మనకు ఉత్తర ద్వారం దేని కోసం చూస్తాము? ఒక స్థలము కొనాలంటే సార్ తూర్పు వైపున్నా కావాలి, ఉత్తరం వైపున్నా కావాలి, దక్షిణం వద్దు, పశ్చిమం వద్దు. ఎంతటి అజ్ఞానమో! నువ్వు ఏ వైపు ద్వారం కొన్నా, ఏ వైపు ద్వారం యొక్క స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకున్నా యమద్వారం మాత్రం వెళ్ళకపోదు. మాకు దక్షిణం వద్దు సార్. దక్షిణం ఎందుకు? యమద్వారం, ఎప్పుడు దక్షిణం వేసుకుంటాడు కాబట్టి మాకు దక్షిణం వద్దు. కొన్ని నువ్వు ఉత్తరము తూర్పు, ఉత్తరము కుబేరుడు, ధనం నెల్లి వస్తుంది. తూర్పు సూర్యుడు. నువ్వు ఏ ఉత్తరం, ఏ వైపు ఇల్లు ద్వారం ఉన్న ఇల్లు కట్టుకున్నా చివరికి దక్షిణం పడదే మాత్రం దక్షిణ వైపు పెట్టుకుంటాడు. ఎవరో చెప్పింటాడు అలాంటి ఏంటి? ఉత్తరం వైపు మాత్రం పెట్టుకోబడుకోవద్దు, దక్షిణ వైపు తప్పైపు పెట్టుకో, లేదా తూర్పు వైపు పెట్టుకొని ఎవరు నాలుగు చెప్పింటాడు. కాదు చెప్పాడు కాబట్టి దక్షిణ వైపు, దక్షిణ ద్వారం ఉందంట, తల మాత్రం దక్షిణ వైపు పెట్టుకోవాలంట. ఉత్తర ద్వారం కావాలంట, ఉత్తరం వైపు మాత్రం తల పెట్టుకోకూడదంట. ఎట్లా?
ఇవంతా అజ్ఞాన నిర్మాల్యం. వీటిని వదిలిపెట్టాలి, వీటిని వదిలిపెట్టాలి. వదలలేము. నాలాంటి వాళ్ళు కానీ ఇంతకుముందు కొన్ని వేల లక్షల మంది వచ్చినా చెప్పినా కూడా అది వదిలిపెట్టదు. గట్టిగా కౌలించుకొని మిమ్మల్ని మీ బట్టలు కొద్ది కాలంలో కౌలించుకొని ఉంటారు, మీరు మీ భార్య కొద్ది కాలంలో కౌలించుకొని ఉంటారు, ఆట వదిలిపెడతారు. కానీ వీళ్ళు మాత్రం వదిలిపెట్టావు. ఈ రెండూ కూడా గట్టిగా కౌలించుకున్నాయి, వదిలిపెట్టాము. వీటిని బలవంతంగా వదిలిపెట్టాలని చెప్పారు. మరి ఈ రెండింటినీ వదిలిపెట్టాలి అంటే ప్రాణ అపానాలని పట్టుకోవాలి. ఉత్తర ద్వారం ఇక్కడ ఉన్నది, ఇది ఉత్తర ద్వారం. ఇక్కడ ఈ రెండింటినీ కూడా దీని ద్వారా ప్రవేశపెట్టాలి. నేను నాది వదిలిపించుకోవాలి. నేను నాది ఇక్కడ పుట్టింది. ఎప్పుడైతే నువ్వు ప్రాణ అపానాలను రాపిడి చేస్తూ ఉంటావో, ఈ ప్రాణాపాన వాయువులు రెండు రాపిడి చేస్తుంటావో, రాపిడి చేసి సమమవుతాయి. ఎప్పుడు సమమవుతాయో అప్పుడు నీకు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. ఆ ఉత్తర ద్వారంలో నువ్వు ఎప్పుడు వెళ్తావో ఆ నేను నాదిని తెచ్చిపోతాయి. అది విష్ణువు తప్పేశాడు. విష్ణువు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, సర్వత్రా సమదర్శనగా చూసుకునేవాడు. సర్వత్రా సమదర్శన అంటే అన్ని సమమే. భౌతికంగా మనం సమంగా లేము, భౌతికంగా సమదర్శనగా లేము. ఎప్పుడు భౌతికంగా సమదర్శనగా ఉంటామో అప్పుడు అభౌతికంగా నువ్వు సమదర్శని పెట్టావు. మనం ప్రతి దానికి వేరువేరుగా చెప్పుకుంటున్నాం. నేను నాది, మనదే రాదు. నేను నాది, నేను ఇచ్చినాను, నేనే ఇస్తున్నాను, నేనే చేస్తున్నాను. ఉదాహరణకు నేను రాకపోతే నా ధ్యానం ఎవరు రారు అంటే నా అజ్ఞానం ఇవ్వలేడు. నేను రాకపోతే కొడుతాడు, ఇంకెవరో వస్తాడు. పత్రిజీ గారు లేకపోతే ఇంక జరగట్లేదా? జనకేంద్రాలు నన్ను కావట్లేదా? అలా నేను తగిన మాత్రాన జనకేంద్రాలు గురిపోయాయా? ఆయన నేను తగిలిస్తే మా జనకేంద్రాలని మూసైతే కూర్చున్నాయి చెప్పాడు ఆయన. ఎవరి వల్ల ఏది కాదు, ఏమైనా నీ వల్లే అవుతుంది, నీ సొంతనే అవుతుంది. అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయే. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఎన్ని వందల వేల సార్లు ఎంతమంది మహాగురువులు చెప్పినా కూడా మనలో ఉన్న ఈ ఇద్దరు రాక్షసుల్ని చంపలేకపోతున్నాము. వాళ్ళతో యుద్ధం చంపడం అంట, అసలు యుద్ధం చేయడానికి కూడా చేయలేకపోతున్నాము. యుద్ధం చేయాలంటే భయం. ఆ రాక్షసులతో యుద్ధం చేయాలంటే మహాభయం. ఎందుకంటే ఆ ఇద్దరు రాక్షసుల్ని మనం మహా ప్రేమిస్తున్నాం. ఎవరిని లవ్ చేస్తున్నాము? ఆ మధుకైటవుల్ని లవ్ చేస్తున్నాం. ఈ జన్మలో కొద్ది కాలం పాటు వచ్చిన భర్తలు లవ్ చేస్తాము. ఆ భర్త ఎందుకు కొద్ది కాలమే. భార్యను లవ్ చేస్తాను. ఎవరో ఒకరు ముందు పోతారు. భార్యతో ముందు పోతుంది, భర్తల్లో ముందు పోతుంది. అందుతో వాళ్ళకి తెచ్చిపోతుంది. కానీ ఈ రెండు మనలో ఉన్నాయే, నేను నానేది. నువ్వు చచ్చినావు చావు. గుర్తుపెట్టుకోండి, నేను నాది అని ఉన్నంత కాలము నీకు మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి. ఆ రాక్షసంతా తొందరగా చావదు. వాళ్ళు కూతుకు చెప్పారు, తాను మమ్మల్నేమో చూసుకున్నాము, కానీ మా అంతని మాత్రం వదిలిపెట్టిపోతున్నాము. ఎక్కడ ఉన్నాయి అంటే సమస్త మానవాళిలో ఉన్నాయి. అప్పుడు శ్రీమహావిష్ణుడు చెప్తాడు, వారందరికీ కూడా మీ మాదిగా మోక్షం వచ్చే మార్గం నేను చూపిస్తాను. మీకు ఎలా వచ్చిందో వారికి కూడా మోక్షం వచ్చే ఆ మార్గం నేను చూపిస్తాను. ఈ ద్వారం వారికి ఎలా తెచ్చుకోవాలో, ఈ ద్వారంలో ఎలా వాళ్ళు ప్రవేశించాలో అనే యోగ మార్గాన్ని నేను చూపిస్తాను
ఆ యోగ విద్య నేను చూపిస్తానని చెప్పేసి చెప్పాడు. ఆ యోగ విద్య ఈ ధ్యాన విద్య. అదే మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించిన ఆ యోగ విద్య. ఈ యోగ విద్యను సాధన చేసిన వాడికి క్రమంగా నేను నాది అనే అహంకారం, ఈ రెండు అహంకారం తెచ్చిపెడతాయి. నేను నాది ఈ రెండే అన్నిటి మూల కారణం. ఈర్ష్య, ద్వేషం, వైషమ్యం, అలాగే అసద్వర్గాలకు, అహంకారానికి, సమస్త దుర్గుణాలకు మూల కారణము ఈ నేను నాదే. దుర్యోధన దగ్గర ఉన్నది నేను నాది, రావణాసుడి దగ్గర ఉన్నది నేను నాది, సమస్త రాక్షసుల దగ్గర ఉన్నది నేను నాది. రాక్షసుల్ని ఆరోగ్య మనము దుర్మార్గులు అనుకుంటాం, మన దుర్మార్గులు నోగిలే. మనమేమో వాళ్ళ దుర్మార్గం చెప్పుకుంటున్నాం. మన దుర్మార్గాన్ని ఎవరు గుర్తించాలి? మన దుర్మార్గాన్ని మనం గుర్తించాము, మన అజ్ఞానాన్ని మనం గుర్తించాము. అజ్ఞానమే దుర్మార్గము. ప్రతి ఒక్క విధవ పని అజ్ఞానం వల్లే చేస్తున్నాము. అందుకే మనకు తెలియని అజ్ఞానం వాళ్ళేమని చెప్పారు. శంకరాచార్య చెప్పాడు, ఉత్తర గీతలో ఈ శ్లోకం ఉంది. సోహం పావేన పూజే, నేనే శ్రీ మహావిష్ణువు, నేనే శ్రీకృష్ణుని, నేనే దుర్గా, నేనే బ్రహ్మ. అప్పుడు నాదేమవుతుంది? మీలో ఉన్నది నేనే, నాలో ఉన్నది మీరే, విశ్వముందా నేను. ఎవరి అయితే అందరిలోనూ నన్ను, నాలో అందరినీ చూసుకుంటాడో వాడి ఉత్తర ద్వారము అతి సులభంగా తెచ్చుకుంటాడు. మనం వెళ్ళలేకపోతున్నాం. ఆకాశ స్థితి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనలో ఆకాశ స్థితి, ఈ ఉత్తర ద్వారం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది, ఎక్కడా కనబడదు. మనం భౌతికంగా దేవాలయానికి వెళ్ళండి, అన్ని ఉత్తర ద్వారంలో వెళ్ళండి, మీ దైనందిన ఏమేమి చేస్తారని చేయండి. కానీ యోగంలో కూర్చోండి, ఇక్కడ ద్వారం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ద్వారం తెరనంత వరకు ఎప్పటికీ కూడా ఆ రాక్షసు సంహరించబాలు, సంపలేము. మనము మోక్ష సామర్థ్యం అంటే వైకుంఠ స్థితికి చేరుకోలేము. అపానే చుప్పటి ప్రాణం, ప్రాణే ప్రాణం తదా పడే. ఎంత స్పష్టంగా చెప్పినాడు. అపానే చుప్పటి ప్రాణం ప్రాణే ప్రాణం తదా పడే. నెక్స్ట్ చెప్పాడు, ప్రాణాపాన గతి రుద్వా, ప్రాణ అపాన గతి రుద్వా ప్రాణాయామ పరాయణ. ఈ శ్లోకం ఎంత ఇంపార్టెంటో. అలాగే స్పర్శాకృత్వ బహిర్వాక్యాం అంటే నేను నాదే వదిలిపెట్టి, స్పర్శాకృత్వ అంటే కేవలం ఉదయం కాదు, నీ ఇంద్రియ జ్ఞానం అంతా వదిలిపెట్టండి. మనిషికి లౌకిక జ్ఞానము, అలౌకిక జ్ఞానము. అలౌకిక జ్ఞానము అంత తొందరగా రాదు, లౌకిక జ్ఞానం త్వరగా వచ్చేస్తుంది. ఆ లౌకిక జ్ఞానం, నీదంటూ ఉన్న ఆ లౌకిక జ్ఞానాన్ని వదిలిపెట్టు. ఇంద్రియ జ్ఞానమే లౌకిక జ్ఞానం. స్పర్శాకృత్వ బహిర్వాక్యాన్ని వదిలిపెట్టి చక్షు శైవాంతరే ప్రభు, ఈ రెండు కళ్ళ మధ్యన లోపలగా చూడు. ఇక్కడ ఏం చెప్తారంటే చక్షు శైవ అంతర భృవో, భృగు మధ్యంలో రెండు కనుల మధ్యన అంతరం లోపలన దృష్టి పెట్టి ప్రాణాపానో సమోకృత్వ నాసాభ్యంతరచారిణం. ప్రాణాపానో సమోకృత్వ, ప్రాణవాయువు అపాన వాయువు సమం చేయడానికి ఆ రెండు సమం చేయి. ఎప్పుడు ఈ రెండు ఎక్కువలతాయో అప్పుడు మీలో ఉన్న మిగిలిన 9 ద్వారాలు మూసుకుపోతాయి. 9 ద్వారాలు మూసుకుపోతాయి. ఈ ఒక్క ద్వారమే తెలుసుకుంటుంది. 9 ద్వారాలు మూసుకుపోతాయి అంటే అది ఎట్లా? 9 ద్వారాలు మూసుకుపోతే
నేను గుడ్డలు అయిపోతాను, చెవుడోడు అయిపోతాను, మూగోడు అయిపోతాను, మరొకతాను కాదు. ఎట్లా అంటే నువ్వు యోగం చేస్తున్నప్పుడు బయట శబ్దం వినబడదు, బయట వేది కనబడదు, ఈ నేత్రం వస్తుంటే బయట కనబడదు. కానీ ఇంతకు ముందే నువ్వు చూసినవన్నీ ఎన్నో కనబడుతున్నాయి, అవి కూడా కనబడవు. అలాగే నీ అంతర్మూలం ప్రారంభమవుతుంది. అది స్పర్శానుకృత్వ అంటే స్పర్శానుకృత్వ బహిర్బాహ్య ఇంద్రియంతో కలిగే నీ జ్ఞానానంతా వదిలిపెట్టి నీ దృష్టిని భూమధ్యంలో పెట్టి నీ యొక్క ధ్యాసను నీ ప్రాణంలో పెట్టు. 2 సమం చేయి. ఎక్కడున్నాయి అంట? నాసాభ్యంతర ఛాయనం. నాసిక నుండి బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ శ్లోకాన్ని. ఇక్కడ నాసాంతరచాయనం అని చెప్పలేదు, లేదా నాసికాంతర చాయనం అని చెప్పలేదు. ఆ నాసిక అంతర మధ్యలో ఏం చెప్పాడు? అగ్ని అని చెప్పాడు. నాసాభ్యంతర అగ్ని అంటే అపోజిట్, అభినగా ఆపోజిట్, ఎదురు, వ్యతిరేకత, ఎదురుగా వెళ్తారు. మనం ఏదైనా ఒక పని చెప్పినప్పుడు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అంటారు. అభ్యంతరాలు అంటే మనకు ఆపోజిట్ గా వచ్చి, అంటే నీవు అనుకున్న ప్రాణవాయువును బయటికి కాదు లోపలికి తీసుకెళ్ళు. అది బయటికి అయిపోతూ ఉంటుంది, బయటికి అయిపోతూ ఉంటుంది. మన ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో మన లోపలికి వెళ్ళలేకి ఆక్సిజన్ మాత్రమే పోతున్నది, ప్రాణం కాదు. ఆక్సిజన్నే ప్రాణవాయువు అనుకుంటున్నాము మన అజ్ఞానం చేత. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనం శ్వాస తీసుకుంటే మన లోపలికి పోయేది ఆక్సిజన్, ప్రాణం కాదు, ప్రాణవాయువు కాదు. ఆ ఆక్సిజన్ ఈ దేహానికి ఉపయోగపడుతుంది, దేహం మనుగడకు ఉపయోగపడుతుంది. ప్రాణము మనలోని ప్రతి అణువులోనూ ఉన్నది. ప్రతి అణువులో ఉన్న ప్రాణమును నీ గుర్తించాలి, నువ్వు దాన్ని పట్టుకోవాలి. మనము అయితే ప్రాణము తీసుకోలేకపోతున్నాము, కానీ ప్రాణశక్తిని వదిలేస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, ప్రతి విశ్వాసలోనూ అంటే ప్రతి ఊపిరి వదలంలోనూ ప్రాణశక్తి బయటికి పోతుంది. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకొని వదిలేసి ఉంటే నీకు తెలియకనే ప్రాణశక్తి బయటికి పోతుంది. మనందరికీ తెలియదు, మనం ఏమనుకుంటున్నాము? ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాసం అని చెప్పాడు మనకు బ్రహ్మగారు. అవును, ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ప్రతి ఉచ్ఛ్వాసలోనూ ప్రాణము తీసుకోవాలి, ప్రతి ఉచ్ఛ్వాసలోనూ పోయే ప్రాణశక్తిని పట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఉచ్ఛ్వాసలోనూ ప్రాణశక్తిని లాగాలి, ప్రతి నిశ్వాసలోనూ బయటికి పోతున్న ప్రాణశక్తిని పట్టుకోవాలి. అప్పుడు బయటికి పోయేది పట్టుకుంటే, లోపలికి ఇంకొంచెం లాక్కుంటే అప్పుడు ఏమవుతుంది? మనకి లూజ్ అయ్యే ఆ ప్రాణశక్తి సేఫ్ అవుతుంది. ఇంకా లాక్కుంటాము, అప్పుడు 2 సమం అవుతాయి. ఇవి చెయ్యాలంటే ప్రాణక్రియ తప్ప మనకు దారి లేదు. ఇదే ధర్మధార దారి అంటారు. ఎవరు రాశారు? కానీ ఆ శ్రీకవి బాగా రాశారు. చాలాసార్లు అనుకున్నాను. పాపాలకు వేల దారులున్నాయి, 9 దారులు ఉన్నాయి నాకు తెలిసే. ధర్మ గోపురానికి ఒకటే ద్వారం ఉంది, ఇది ధర్మ గోపురం. ఇక్కడ ఒకటే ద్వారం ఉంది, ఆ ద్వారంలో మనం వెళ్ళాలి. మన యొక్క ఆ ప్రాణం శక్తి ఎంత పోతోంది అంటే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు 10 సెంటీమీటర్లు లాస్ చేసుకుంటున్నాము. పెట్టుకోండి, మనం తీసుకునేది 10 సెంటీమీటర్లు, వదిలేది 20 సెంటీమీటర్లు. అంటే
ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో 10 సెంటీమీటర్లంత ప్రాణశక్తిని వదిలేస్తున్నాం. ఒక నిమిషానికి 15 సార్లు మనం శ్వాసిస్తే, ఒక నిమిషానికి 15 సార్లు శ్వాసిస్తే, ఒక శ్వాసకు 10 సెంటీమీటర్లు అనుకున్నప్పుడు 15 శ్వాసలకు 15 × 10 1.5 మీటర్లు వెళ్ళిపోతుంది. 1.5 మీటర్ల ప్రాణశక్తి వెళ్ళిపోతుంది. అదే ఒక రోజుకు ఎన్నిసార్లు శ్వాసిస్తాము? 21,600 సార్లు శ్వాసిస్తాం. 21,600 × 10 సెంటీమీటర్లు వేసుకుంటే 2.16 కిలోమీటర్స్. ఎంత? 2.2 కిలోమీటర్లు, 160 సెంటీమీటర్ల అంత దూరంలో ఆ అపానశక్తి వెళ్ళిపోయింది. ప్రాణశక్తి ఇక్కడుంది, అపాన ఉంటుంది. దాన్ని ఎప్పుడు లాగుతాం? ఇదేమో దూరంగా వెళ్ళిపోయింది, ఇది దగ్గరగా ఉండిపోయింది. ఈ రెండు సులభం చేయాలంటే ప్రాణాపాన గనీరు ద్వారా మీకు నేర్పించాను కదా, దాన్ని సాధన చేయండి. ఖచ్చితంగా మనలో ఆ నేను నాది చంపేస్తుంది. మనం బతికే ఉంటాం. మనలో ఉన్న ఆ రాక్షసులని, దుర్గుణాలను, దుర్బుద్ధిని, అహంని, అహంకారమును, నాది ఏది, ద్వేషం, ఈర్ష్య, అసూయ, ఇలాంటి మహామహా యోగులు గొప్ప వాళ్ళకున్న వాళ్ళలో కూడా వాళ్ళని ఆ యోగం నుంచి యోగ ప్రస్తుతం చేసేసినాయి. ఎంతమంది మహాయోగులు మధ్యలోనే వెళ్ళిపోయారు. ఇది నేను పెట్టిన సామ్రాజ్యం, ఇంతమంది శిష్యులను ఉన్నారు, ఇన్ని ధ్యాన కేంద్రాలు నా వల్లే వచ్చినాయి, నా వల్లే ఇంత డెవలప్ అయింది, నువ్వెవరు, ఇది నా వ్యాపారం, నా వ్యాపారంలో నువ్వు వస్తున్నావు అని ఆ వ్యక్తి అంటే ఏముంది? ఆ రోజే నువ్వు గురుస్థానం నుంచి కింద పడిపోయి అధోగతి పాలైపోతాడు. కాచుకోనుంది. కనుక మనము ఉపవాసం చేయాలి. ఈ ప్రాణాపాన వాయువు సమం కావాలని ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. ఈరోజు అందరూ ఉపవాసం ఉంటారు, ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు. తిన్నారా? తినలేదా? ఏమిటి? తిన్నారా? ఉపవాసం లేదా? ఆ ప్రాణదేవుని సమీపంలో ఉండాలి. లౌకిక ఉపవాసము, అలౌకిక ఉపవాసం. ఏమీ తినకపోతే లౌకిక ఉపవాసం. బట్ ఈరోజు ఉపవాసం సాగి, ఈరోజు ఇంకోటి ఏకాదశి, లేకుండా ఏకాదశి కాబట్టి ఈరోజు మేము తినము, పలహారం చేస్తాము, అది లౌకిక ఉపవాసం. ఈ ఉపవాసం చేత మంచిదే, కనీసం శరీరం ఉన్న శుభ్రం అవుతుంది. ప్రతిరోజు ముప్పుడులా తిరిగి రోజు కాస్త కాపాలు ఖాళీ పెడితే కొంచెం తిరిగిన సమయం చిక్కుతుంది, అది మంచిదే. కానీ ఉత్తరవాడు తెలుసుకోవాలి అంటే అలౌకిక ఉపవాసం ఉండాలి. అదే ఆ పరమాత్మునికి సమీపంలోకి వెళ్ళాలి, ప్రాణదేవుని సమీపంలోకి వెళ్ళాలి, ఆ ప్రాణదేవుని పట్టుకోవాలి. అప్పుడు ఆ ఉత్తర ద్వారం ఓపెన్ అవుతుంది. నువ్వు బతికి ఉండగానే ఉత్తర ద్వారం ఓపెన్ అవుతుంది. దీన్ని రామద్వారము అంటారు. ఏమంటారు? మహాత్మా కబీర్ చెప్తాడు, ఎవరైతే రామద్వారంలో మరణిస్తారో వారికి జన్మ లేదు అని చెప్తాడు. ఎవరైతే రామద్వారంలో మరణిస్తారో వారికి జన్మ లేదు. మహాత్ముడు మా కబీర్ చెప్పాడని చెప్పేసి ప్రతి ఒక్కరు రామద్వారం దగ్గర పోతే చాలని. ఆనాటి కాలంలో ఇంకా అప్పుడెప్పుడో మడిస్తాడని అనిపిస్తుంది, రామదేవుని దగ్గర పడేసేవాడు. అలా జరిగినాయి.
కానీ ఎంతమంది అర్థం చేసుకుంటారు? ఏ రాముని దేవాలయం దగ్గర ఆ ద్వారం రామదేవాలయం అనుకుందాం, ఆ ద్వారం దగ్గర మనిషి మోక్షం వస్తుందా? కానీ ఈ ఉత్తర ద్వారమే రామద్వారము ఉంటారు. మనలో ఉన్న ద్వారమే రామద్వారం. ఈ 9 ద్వారాలకు ఈ 9 తెలుసు మనకు, 10 తెలియదు, 10 కనబడదు. ఈ 9 కనబడతాయి కదా, 9 బాహ్యంగా కనబడతాయి. కానీ ఆ 10వ ద్వారమే రామద్వారము. అది కనబడదు, కానీ అత్యంత పవర్ఫుల్ ఉన్నది, అత్యంత శక్తివంతమైనది. నీలోని అజ్ఞానాన్ని, నీవు నేను అన్నదాన్ని అది చంపేస్తుంది. నువ్వు చంపేశాకనే ఆ ద్వారం ఓపెన్ అవుతుంది. మనం చంపేసుకున్నాకనే ఓపెన్ అవుతుంది. కనుక మైడియర్ మాస్టర్, మనలో ఇంకా మధు బయటపడుతున్నారు. మనం ఎప్పుడు మధుసూదనం కావాలి. ఇంకా మధుగానే ఉన్నాము, సూదనం కాలేదు ఇంకా. కైలకుడు ఉన్నాడు. కైలకుడు అంటే భ్రమణం చుట్టూనే ఉంటుంది. దేని చుట్టూతో ఉంటుంది? అజ్ఞానం చుట్టూతో ఉంటుంది. మధు తేనెకు మధు మీద అద్భుతం ఉంది. కానీ ఇక్కడ ఏంటి? అది అజ్ఞానం వైపు లాగబడుతుంది మన మనస్సు. కైటకం అనగా కీటకము అంటే మన మనస్సు. కైటకం ప్రతీక, కైటకం మన మనస్సు ప్రతీక. ఈ అజ్ఞానం వైపు తిరుగుతూనే ఉంటుంది. ఈరోజు మనం తిరిగి వచ్చినాడు. ఈరోజు మనం తిరిగి వచ్చిందా? అలా అజ్ఞానం తిరుగుతూనే ఉంటుంది. ఆవిడ అయింది. మీరేం దేవాలయం లేదు సార్, నా సొంత దేవాలయం ఉందమ్మా, ఆ సొంత దేవాలయంలో నేను వెళ్ళొచ్చాను. అయ్యో మాకు చెప్పలేదు కదా సార్, మీరు సొంత గుడి కట్టించారా? అవునమ్మా, నేను సొంతంగా దేవాలయం కట్టించాను. అయ్యో మాకు చెప్పిన మేము వస్తాను కదా, అది ఎవరు రాలేదమ్మా, ఆ దేవాలయం నేను మాత్రమే వెళ్ళగలను చెప్పాను. నేను అంటున్న దేవాలయంలోకి నేను మాత్రమే వెళ్ళగలను, ఇంకెవరూ రాలేదు. అర్థం కాలేదు. ఒక్క విషయం చెప్పాను, మన దేహమే దేవాలయము, ఈ దేవాలయంలో ఉన్నాను, ఆ దేవుడు ఆ ద్వారం మన దేవుడు. అర్థం కాదు. ఇప్పుడు నుంచి కదా ఇన్ని సంవత్సరాలకు చూస్తున్నాం, మనకే అర్థం కాదా? అప్పుడు ఏ రోజు కూడా ధ్యానం రాలే, మనకేం అర్థం అవుతుంది? ఆమెకు అర్థం చేసుకోవాలన్నా ఇది మనకు రాదు. అది ఆవిడ తప్పు కాదు. ఇన్ని వందల వేల జ్ఞాన సందేశాన్ని విని కూడా మనము దానికి పొందలేకపోతున్నానే, ఇంకా ఆవిడ ఉంటుందా? మనము లేవనే కట్టుకున్నాము, మన పేరెంట్స్ కట్టించారు, మనం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చారు. ఆయన దేవాలయానికి వెళ్దాం. చాలా మంది దేవాలయాలు జీర్ణం అయిపోయాయి. ఎన్ని దేవాలయాలు జీర్ణం అయిపోయాయి. ఈ జీర్ణం తలచేసేవాడు ఎవడు? పాత దేవాలయాలు, పడిపోతున్న దేవాలయాన్ని ఎవరో దాన్ని సాయం చేసి ఏదైనా కట్టాలి. కట్టి మళ్ళీ నూతన విగ్రహ ప్రతిష్ట, పునఃప్రాణ ప్రతిష్ట చేస్తారు. మనకి పూజాధికారులు చేస్తూ వస్తారు. మన దేవాలయం కూడా జీర్ణం అయిపోతూ ఉంది, జీర్ణమైంది పడిపోతుంది. తిరిగి దేవాలయం ఎవరు పునరుద్ధరించుకోవాలి? మనమే. మళ్ళీ పూజకి వస్తుంది. అప్పుడు దేవాలయం నువ్వే కట్టుకుంటావు. అప్పుడన్నా నువ్వు నీ దేవాలయంలో ఉన్నాను ఆ దేవుని ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రాణాభ్యాసం చేస్తే ఆ మధుపైటములు సంహరించబడతారు. ద్వారం ఉత్తరంలోనే ఉన్నది, దక్షిణంలో లేదు. ఉత్తరం పైభాగంలో ఉంటుంది మనకిది, మన ఉత్తరం ఇది. దక్షిణ ద్వారం ఎవరి ద్వారము? అవును, ఎవరి ద్వారమే. ఇక్కడి నుంచి ప్రాణం పోతే వాడికి మన జన్మ లేదు. అలా కాకుండా మరో విధంగా అంటే వాడికి మళ్ళీ జన్మ ఉంది. మరి ఇదే మరి మన కృష్ణ పరమాత్మ గురువుల మధ్య ప్రాణవైస సమ్యక్ కథం పరం కుసుమై దివ్యం అన్నాడు. ఇక్కడ సమస్త ప్రాణములను ఇక్కడికి తీసుకువచ్చి నన్నే దర్శిస్తూ ప్రాణాలు లేచిన వాడు
నా ద్వారం గుండా నన్ను చేరుకుంటాడు, నేను చూపించే ద్వారం గుండా నన్ను చేరుకుంటాడు, వాడికి నేను ఆహ్వానం పలుకుతాను అని చెప్పాడు. ఎవరైతే ఈ యోగాభ్యాస చేస్తూ చిట్ట చివరిలో తన యొక్క యోగ బలము చేత సమస్త ప్రాణులను ఇక్కడికి తీసుకువచ్చి ఆ పురాణ పురుషుణ్ణి దర్శిస్తూ ప్రాణాలు వేసేవాడికి ఇక్కడ దర్శిస్తే చాలు, సమస్త ప్రాణాలను తీసుకొస్తే చాలు, వైకుంఠుడు నీ కోసం రథం తెస్తాడు. వైకుంఠ వాసుడు నీ కోసము ఒక రథం తెస్తాడు, ఒక విమానం తెస్తాడు. ఏ విమానము? పుష్పక విమానమో మగ విమానమో తెచ్చి నిన్ను తీసుకెళ్తాడు. రావయ్యా, నీకోసం ఎదురు చూస్తున్నాను రా అని అక్కడ పోయి హాయిగా ఆనందంగా ఉంటాను. మరి ఎలా వస్తుంది? అది ఒక్క రోజులో వచ్చేది కాదు, వందల వేల సార్లు విన్నా రాలేదు, ఎన్నో సార్లు సాధన చేయాల్సింది. మనసే త్వరగా పట్టపట్టదు, మనసునే పట్టుకోలేదు, ఇంకా ప్రాణాన్ని పట్టుకోగలమా? ఆ మనసులో అనేకం ఉన్నాయి, ప్రాణంలో దేవుని గుర్తుపెట్టుకోండి. ఒక సినిమాలో డైలాగ్ ఉంది, ఏంటి? సింహం సింగిల్ గా వస్తుంది, మరేమో గుంపులు గుంపులుగా వస్తాయి. మనసులో అనేకం ఉన్నాయి, అది గుంపులు గుంపులుగా వస్తుంది, సింహం సింగిల్ గానే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాణం సింగలే, దానికి అనేకం ఉండవు. దానికి ఏమి అది యాక్సెప్ట్ చేయదు. నీ మనసును ప్రాణంలో చేయలేదు, అయితే నీ ప్రాణం మనసులో పెట్టాము. చూసారా? మనసు దేని యాక్సెప్ట్ చేయదు, మనసు ప్రాణం దేని యాక్సెప్ట్ చేయదు, కానీ మనసు అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తుంది. ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, అందాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, ధర్మం యాక్సెప్ట్ చేస్తుంది, అధికారాన్ని. ఒకటేమిటి? మన మనసు ప్రతిదీ కోరుకుంటుంది. కాంతిదల్లా నాకు కావాలని, చూసినదా నాకు కావాలి. మనసులో అనేకానికి మనసులో స్థానం ఉంది. ప్రాణంలో ఒక్కరికే స్థానం ఉంటుంది, అది ప్రాణానికి. ప్రాణంలో ఎవరి స్థానం ఉంటుంది? ప్రాణానికి. తాను తనలో ఉంటుంది. తను ఎక్కడ ఉంటుంది అంటే తాను తనలో ఉంటుంది. ఇది మనకు అర్థం కాదు. ఒకడు నమ్మాలి వారిని ప్రశ్నిస్తారు. నమ్మాలి వారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణము అయిన 43 రోజులు జన్మించుకున్నవాడు. శ్రీకృష్ణ పరమాత్మ దేహం చాలించిన తర్వాత 43 రోజులు పుట్టిన వ్యక్తి నమ్మండి వాడు. వైష్ణవ సంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. ఈయన మొదటి వ్యక్తి నమ్మండి వారు. ఈ నమ్మండి వారు యొక్క యథార్థ అంటే ఆయన జన్మలు తీసుకున్నప్పుడు ఎన్ని రోజులైనా ఉడుకు లేదు, పలుకు లేదు, కళ్ళు మూసుకునే ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు చేశారు, 11 రోజుల్లో చూశారు, కళ్ళు తెరవలేదు. ఇంకా అబద్ధం చెప్పేసి ఒక చింత చెట్టు దగ్గర పడుకోబెట్టి మళ్ళీ వెళ్ళిపోతారు. చింత చెట్టు దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే ఈయన కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరిచి జోగాడుకుంటూ ఆ తొర్రలోకి, చెట్టు తొర్రలో వెళ్తాడు. వెళ్ళి చూడండి, 11 రోజుల పిల్లవాడు జోగాడడం అనేది, కూర్చోవడం ఏంటి? అతను కూర్చోవడమే యోగంలో చేస్తాడు. అతని యొక్క ప్రతిభ అందరికీ తెలిసిపోతుంది. 16 సంవత్సరాల యవ్వనంలో వస్తాడు. అలాగే యోగముద్రలో ఉంటాడు. అదే వైద్య సంప్రదాయంగా ఆచరిస్తున్న ఇంకో ఆడవారు
ఈయన గురించి తెలుసుకొని ఈయన దగ్గరికి వస్తాడు. అతను చూసిన వెంటనే నాకన్నా చాలా చిన్నవాడు, ఇంతటి అద్భుతమైన తేజస్తో వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూ ప్రాపంచికంగా చాలా మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, నిజమైన యోగ విద్య తెలిసిన వాడు ఎప్పుడూ కూడా ప్రాపంచిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడు. ప్రాపంచిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడు. ప్రాపంచిక కోరికలకు తీర్చడు. మీ ప్రాపంచిక కోరిక తీరుస్తూ వస్తే అతను కీర్తి కోరుకుంటున్నాడు అని అర్థం. ఆ యోగి దగ్గరికి పోతే మా కోరికలను నెరవేరుతున్నాయి, అతని కీర్తి కోరుతున్నాడు. నీ కోరిక తీరుతోంది, అతని కీర్తి పెరుగుతోంది. కీర్తి పెరుగుతోంది, కీర్తి ఉంది అంటే మళ్ళీ జన్మ ఉంది. అదే కీర్తి శేషులు. పండితుల వాళ్ళకి చెప్తాం, కీర్తి శేషులు. వాళ్ళ కీర్తిని శేషులుగా నిలిచిపోయారు. మరి జన్మ అవుతుంది, ఆ కీర్తి అనుభవించాలి కదా. మరి ఈ ఆళ్వారు నమ్మని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనేక ప్రాపంచికం అడుగుతాడు. ఏమి సమాధానం అంతే. అసలుకి ఈ మాటలు వస్తాయా రావా? నేను చెప్పింది వినబడుతుందా లేదా? మీకు వినబడుతుందా అని చెప్పి అడుగుతాడు. స్వామి మీకు వినబడుతుందా? మరింత నేను ఇన్ని అడిగినాను, నీకు మీ నోటి నుంచి ఒక్క మాట లేదు, కనీసం కళ్ళు తెరవలేదు, కనీసం జల్లం కూడా లేకుండా ఉన్నారు. చివరికి అలౌకిక ప్రశ్న పడేస్తాడు. ఏంటి? జీవం లేని స్త్రీ గర్భంలో జనించిన ఏది, అది ఎక్కడ ఉంటుంది, అది ఏమి తింటుంది అని అడిగాడు. జీవం లేని స్త్రీ గర్భంలో పుట్టినది ఏది, అది ఎక్కడ ఉంటుంది, అది ఏమి తింటుంది అని ప్రశ్నించిన వెంటనే కనిపిస్తాడు. చూసారా? సమాధానం చెప్తాడు. అది అక్కడే పుడుతుంది, అక్కడే పెరుగుతుంది, అదే తింటుంది అంటాడు. అక్కడే పుడుతుంది, అక్కడే ఉంటుంది, అదే తింటుంది. నేనేం ప్రశ్న వేశాను? నేను చెప్పాడు, మహాత్మా మీరే నా గురువులు. నువ్వు వేసిన ప్రశ్న ఏమో తెలుసా? మరణించిన స్త్రీ గర్భంలో బతికిన స్త్రీ గర్భంలో ఉండే కదా, మరణించిన స్త్రీ గర్భంలో, మరణించిన స్త్రీ గర్భం అనగా మనిషి ఆత్మజ్ఞానం లేకుండా అజ్ఞానంతో ఉన్న ప్రతి ముఖలు గర్భంలోనూ ఉన్నది. ఒక స్త్రీయే కాదు, అందరిలోనూ ఒక పురుగు పుడుతుంది, ఒక జీవి పుడుతుంది. ఆ జీవియే ఆత్మ. అది ఎక్కడ పుడుతుంది? అక్కడే పుడుతుంది. ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఏది తింటుంది? అక్కడ దొరికింది తింటుంది. అంటే నీకు జ్ఞానమనే ఆహారమనే ఆత్మ తీసుకుంటుంది అని చెప్తాడు. జ్ఞానమే ఆత్మకు ఆహారం ఏది? జ్ఞానం. దేహానికి ఆహారం ఏది? అజ్ఞానము. మనం తినే ఆహారంతో పాటు అజ్ఞానమే ఆహారం కూడా తీసుకుంటూనే ఉన్నాం. ఆ రోజు నుంచి ఆయన నమ్మని వారికి శిష్యులు అవుతారు. శిష్యులుగా అయిపోయి ఆయన రాసిన ఎన్నో వాసులు అద్భుతంగా ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి. చూసారా? ఆయన ప్రాపంచిక కోరికలకు, ప్రాపంచిక ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు, గోరే ఇవ్వలేదు. మీరు ఈ గోలో ఉన్నారు, త్వరలో ఉన్నారు. ఏదో రోజు ప్రతి ఒక్కరూ త్వరలో దూరవలసిందే అని చెప్తాడు. ఏదో రోజు ప్రతి జీవి తన ఇల్లు వాకిలి అన్ని వదిలిపెట్టి త్వరలో పోవలసిందే అంటాడు. ఈయనకు అర్థం కాదు, దేనికి స్వామి ఎన్ని త్వరలో పోవాలని? ఒక త్వరలే ఉంది, ఎవరి దేహంలో వాళ్ళకి ఒక త్వర ఉంది, ఆ త్వరలో ఇది చెప్తాడు.
ఈ త్వరలో మీరు వెళ్ళాలి. ఈ త్వరలో ఏమంటాము, ఇది ఒక గుహ, ఇది ఆకాశ గుహ, ఇది ఒక గగన గుహ. ఈ గగన గుహయే వైకుంఠము. ఆ గుహ ద్వారము నువ్వు తెప్పించాలి. అక్కడే సమస్త విజ్ఞానము, సమస్త ముక్కోటి దేవతలు అక్కడ నీ దర్శనమిస్తారు. వాల్మీకి ముక్కోటి దేవతలు ఒకసారి ప్రత్యక్షమైన ఎవరికీ కాలేదు, ఆయన అడిగారు. మనం చెప్తోంది, శాస్త్రం చెప్తోంది, పురాణాలు చెప్తున్నాయి. మరి వాల్మీకి ముక్కోటి దేవతలు ఉంటే ఇక్కడ దర్శించుకున్నాడు. ఈ గుహలకు వెళ్ళాడు. ఆ గుహలో ముక్కోటి దేవతలు ఉన్నారు. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం నిహితం బ్రహ్మశాస్త్రం జ్ఞాన శాస్త్రం. శాస్త్రమైన జ్ఞానం, విజ్ఞానం అంతా కూడా ఆ గుహలో దాగి ఉంది. ఆ గుహలోకి నువ్వు వెళ్ళాలి. ఆ గుహే వైకుంఠము. ఆ గుహ ద్వారము మన కన్ని కనబడదు, కానీ లోపలికి వెళ్ళలేవు. గుర్తుపెట్టుకోండి. ఆ ద్వారం గగన గుహము ద్వారము ఉండదు. ద్వారం కనబడదు, ఉంటుంది కానీ కనబడదు. ద్వారం మెరుగుతాను పోయితే అది అడ్డపడేస్తుంది. అంటే ఎలాగా ఆ సుయోధనులు మైదానంలో వెళ్ళినప్పుడు ఏమి లేనిది ఉన్నదేసుకొని వెళ్తాడు. అలాగే ఉన్నదాన్ని వేసుకొని మనం బడిలో పడిపోతాడు. అంటే మనం మాయ కమ్మేస్తుంది. ఇది ఒక పెద్ద మైసభ. మన దేహమే ఓ పెద్ద మైసభ. ఈ మైసభలో మన మనసే ఒక సుయోధనుడు. ఇది అతి పెద్దది కాన్సెప్ట్. ఇది మరొకసారి తెలుసుకుందాం. మన ఈ దేహమే, మన మనసే పెద్ద మైసభ. ఉన్నది వేరుగా లేదు ఉన్నట్టుగా అజ్ఞానాన్ని నమ్ముతాము, జ్ఞానాన్ని నమ్మము, సత్యాన్ని నమ్మము, అసత్యాన్ని నమ్ముతాము, అసత్యాన్ని అందరూ వ్యక్తిస్తాము, సత్యాన్ని అణిచిపారేస్తాము. అసత్యం ఉన్న చోట వేల మంది ఉంటారు, సత్యం చెప్పే వాళ్ళ దగ్గర అతి కొద్ది మంది ఉంటారు. బుద్ధ భగవాన్ దగ్గర 16 మంది 12 మంది శిష్యులు ఉంటే, ఆనాడు కౌసుకునే వాళ్ళ దగ్గర 10,000 మంది శిష్యులు ఉన్నారు. ఆ 10,000 మంది శిష్యులు అజ్ఞానం దగ్గర పెట్టారు. ఆ అజ్ఞానమే జ్ఞానంలో కలిసిపోయింది. తప్పు తెలుసుకోండి. కనుక మనం సత్యం వైపు వెళ్తాము, సత్యాన్ని దర్శించుకున్నాము, సత్య మార్గంలో ఉన్నాము. ఉత్తర ద్వారాన్ని తెలుసుకుందాం. అతి సులభంగా తెలుసుకుంటుంది, అతి సులభంగా మీకు దర్శనం ఇస్తుంది. ఈ ఉత్తర ద్వారము అతి సులభంగా తెలుసుకుంటుంది. అయితే యోగం చేయాలి, యోగాభ్యాసం చేయాలి. శారీరక యోగాభ్యాసం కాదు మిత్రులారా. శారీరక అభ్యాసము యోగాభ్యాసం కాదు. ఈ యోగం ధ్యాన యోగం. దీని ఆత్మ సంయమన యోగం అని చెప్పాడు పరమాత్మ 6వ అధ్యాయంలో. 4వ అధ్యాయం మీరు బాగా చూసుకోండి. అతి మొత్తం విజ్ఞానంతా అందులో ఉంచాడు. 4వ అధ్యాయం భగవద్గీతను పట్టుకోండి. ఈ యోగ మార్గం ఎవరు తెలిస్తే వాళ్ళకు సరెండర్ అయిపోండి. ఎవరైనా సరే నా దగ్గర మీరు పొందలేకపోతే, నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఇంకెవరైనా ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళండి. నేను మనస్ఫూర్తిగా మీకు సాధారణంగా పంపిస్తాను. ఇంకెంతో బాగా తెలిసిన వాళ్ళు మా యోగులు ఎంతో మంది ఉన్నారు, మా గురువులు ఉండవచ్చును. వాళ్ళ దగ్గర మెచ్చుకుంటే వెళ్ళండి, నేర్చుకోండి. మనంతా నేర్చుకుందాం. నేను సిద్ధపడేస్తాను నేర్చుకోవడానికి. అలాంటి మనం దొరుకుతారేమో, నేర్చుకుందాం. మన యొక్క దేవాలయ తలుపులు మనమే నేర్చుకుందాము. ఎవరు తెరచాలి? ఇప్పుడు మన ధ్యాన మందిరం ఉంది. మన ధ్యాన మందిరం తలుపులు మనం తెరుస్తామా? వేరే ఎవరో తెరుస్తాడా? ఎవరు తెరుస్తారు? మనమే, ఎవరో మనమే వస్తాం. మరి ఈ ధ్యాన మందిరం వైకుంఠం అనుకున్నప్పుడు ఈ వైకుంఠ ద్వారా ఎవరు తెచ్చుకోవాలి? మనమే తెరచాలి. ఎవరు ముందు వస్తే వాళ్ళు తెలుస్తారు. తెలిస్తే అందరికీ ప్రవేశం ఇక్కడ. కానీ ఇక్కడ మాత్రము వారికి మాత్రమే ప్రవేశం ఉంది. నేను చెప్పాను కదా, నా దేవాలయం నేను కట్టించుకున్నానమ్మా, నా సొంత దేవాలయం కట్టించుకున్నాను, ఆ దేవాలయంలో నేను పూజ చేసుకుంటాను అని చెప్పాను. నా దేవాలయంలో నేను పూజ చేసుకుంటాను. నా దేవాలయం ఎక్కడ ఉంచండి? దేవాలయం
కనుక గుర్తుపెట్టుకోండి, దేవో దేవాలయో ప్రవృత జీవో దేవో సనాతన తదే అజ్ఞానమాల్యం సోహం భావేన పూజయే, సోహం భావేన పూజయే. ఇదే మనకు వశిష్ఠుడు శ్రీరాముల వారు చెప్పారు, నువ్వు భగవంతుని పూజించడానికి ఏమైనా దారి ఉంది అంటే అది ధ్యానం తప్ప మరొకటి లేదు అని చెప్తాడు. ధ్యానం తప్ప మనకు దారి లేదు. నువ్వు భగవంతుని పూజించాలి అంటే, పరమాత్మను పూజించాలి అంటే ధ్యాన యోగం తప్ప మరొక దారి లేదు అని చెప్తాడు. మనము అర్థం చేసుకోలేము. మనం అర్థం చేసుకోకుండా మరి ఎన్నో దారులు వెళ్తున్నాము, ఎన్నో మార్గాలు వెళ్తూపోతున్నాము. మనం ఎన్ని చేస్తున్నా కూడా చిట్ట చివరికి ధ్యాన మార్గంలోకి రాక తప్పదు. పూజమన్ ఏం చెప్పాడు? ధ్యానమేవ అంతరాత్మ స్వీయ పూజమన్ తస్మాత్ త్రిలోకానాం ధ్యానేన పూజయే. ఇది వశిష్ఠుల వారు చెప్పింది. స్వామి నేనేం చెయ్యాలి అంటే ధ్యానం చేయి, ధ్యానం అనే పూజ చేయి, ఇది తప్ప పరమాత్మ తీసుకునే మార్గం మనకు లేదు అని చెప్తాడు. ఇది రావద్వారము. మళ్ళీ చెప్తున్నాను, మహాత్ముడు కబీరుడు ఏం చెప్పాడు? మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రామద్వారంలో మరణించిన వాడికి మన జన్మ లేదు. రామద్వారం ఏ రామదేవాలయం పెరిగిపోయి నువ్వు దేశం తలస్తే కాదు, ఇక్కడ రామద్వారము, ఇది ఉత్తర ద్వారము, ఈ ద్వారంలో ప్రయాణించాలి. ఇది వైకుంఠము, ఇది వైకుంఠము, ఇది కాశీ, ఇది ఆకాశ స్థితి, ఇది తాళి. ఇక్కడి నుంచి మనము యోగ మార్గం ఇక్కడికి పైకి వెళ్తాము. ఇది కాశీ, కాశీ పైన మరికొంత ఉంది, ఇది వైకుంఠము. ఈ ప్రాణ అపార వాయువు, ఈ రెండు శ్లోకాలను భగవద్గీతలో గుర్తుపెట్టుకోండి. యోగ రహస్యమంతా ఇందులో పెట్టాడు. యోగ రహస్యమంతా ఇందులో పెట్టాడు. ఏమి అపాలే ఉపది ప్రాణం ప్రాణే పంతదాపాలే ప్రాణాపానక దిగుద్వా ప్రాణాయామ పరాయణ. చదువుకుంటాము కానీ దీని యొక్క అంతరార్థ మనకు తెలియదే తెలియదు. ఎవరికి తెలుస్తుంది? యోగ రహస్యం, యోగ క్రియ తెలిసిన వాటికి మాత్రమే తెలుస్తుంది. ఈ మహానుభావుడు నాకు నేర్పించిన విద్య. ఈ దేహం కలిసి 132 సంవత్సరాలు అయింది. మరి అయినా నాకు ఒకనొక శుభ సమయంలో ప్రత్యక్షమయ్యాడు. ఇది సాధారణంగా చెప్తున్నాను, అనుభవంగా చెప్పుకోగలను, ఆనందంగా చెప్పుకోగలను. ప్రత్యక్షమయ్యి ఈ శ్లోకం యొక్క అది నాకు నేర్పించిపోయాడు. ఏ శ్లోకము? 2 శ్లోకాల్లో మొదటి శ్లోకం ఏంటి? స్పర్శానుకృత్వ వైద్య భాష ప్రాణాపానో సమకృత్వ నాసాభ్యంతరచారిణం. నాసిక అంతరంలో ఉన్న ఆ ప్రాణవాయువు అపానవాయువు అభిముఖంగా తీసుకుని వెళ్ళే ఒక యోగ ప్రక్రియ ఉన్నది. మనకు ఒక ముఖమే తెలుసు కానీ అభిముఖంగా తీసుకోవాలి. అంటే మామూలు దారి కాదు, వ్యతిరేకంగా తీసుకెళ్ళాలి. ఆ దారి గుండా అప్పుడే ప్రాణవాయువు అపానవాయువు సమం అవుతుంది. మరొకరు చెప్పాడు, ప్రాణవాయువు అపానవాయువు సమం కావడమే యోగానికి చిహ్నము. ఇంకోటి చెప్పాడు, అహం వైశ్వానరో కృత్వ ప్రాణినాం దేహమాత్ర ప్రాణాపానో సంవయుత్వ సచామిన్యం చతుర్విధం. చూడండి, మనం తినే వాటిని మనకు జీర్ణింపజేసి ప్రాణవాయువు అపానవాయువు సమం కావడం చేస్తున్నామని చెప్పాడు. కనుక మై డియర్ మాస్టర్, ఉత్తర భాగంలో ఉండాలి, దర్శనం చేసుకుందాం. ఉత్తర భాగంలో ఉండాలి, వైకుంఠంలోకి వెళ్దాం. ఆ మహావిష్ణువును సర్వత్రా వ్యాపించిన ఆ మహావిష్ణువు దగ్గర శాశ్వతంగా ఉందాం. మరి జన్మలు ఎక్కడ చేసుకుందాం. ధన్యవాదాలు.